మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రా. రే కమాన్ రా, కేక్ కట్ చేద్దాం. రండి, లేవండి, రండి, కమాన్ రండి. మేము ఈ కేక్ కట్ చేయాలి, అంతే కదా? అవును, మీ ఇద్దరు కలిసి ఈ కేక్ కట్ చేయాలి. సరే అయితే ఒక్క నిమిషం ఆగు. మధు, ఏం చేస్తున్నావు? ఏంటి అది? హే, మేము కేక్ కట్ చేయడమే కదా మీకు కావాల్సింది. కట్ చేస్తాము. అప్పుడు కేక్ ముక్కల్ని మా నోట్లో పెట్టి ఒక్కసారిగా చంపేసేయండి. ఆ తర్వాత మేము నిన్ను క్వశ్చన్ చేసే అవకాశం లేదు, నువ్వు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మధు, 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 మధు. ఏ ఆగిపోయావే? కొట్టు. నిన్న ఈ మధ్య నేనేది అడిగినా చేతులెత్తడం బాగా అలవాటైపోయింది. నాన్న గురించి అడిగినప్పుడల్లా కొట్టడం అలవాటైపోయింది కదా. అదేదో అంటారే నయానా భయానా అని, వాయిదాలు వేస్తూ కొట్టగలవు. ఎవరినో చూపించి ఈయనే మీ నాన్న అని చెప్పగలవు. ఇప్పుడు నగలు బళ్ళు ఇస్తూ నాన్నని మరిపించే ప్రయత్నం మాకవేమీ వద్దు. నాన్న కావాలంటే చెయ్యెత్తడం. గొప్పదానివమ్మా, నీకొక నమస్కారం. పుట్టుక తెలియని మాకు పుట్టినరోజు, దానికో వేడుక, కేకు కట్టింగు, ఏమైనా అంటే కొట్టడం. ఏంటి మధు, ఈరోజు మీకు స్పెషల్ డే, ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి? ఎవరికి స్పెషల్? దేనికి స్పెషల్? తండ్రి ఎవరూ తెలియని బర్త్డే స్పెషలా? ఇలాంటి బర్త్డే స్పెషలా? మా తండ్రి ఎవరో చెప్పని ఇలాంటి తల్లి స్పెషలా? మాకు ఎలాంటి సంతోషం ఇవ్వని బర్త్డే ఎందుకు స్పెషల్ అవుతుంది? నీలాగా మాకు లైఫ్ లేదు, నీలాగా మేము సంతోషంగా ఉండలేం. నీకు అమ్మ ఎవరో తెలుసు, నాన్నెవరో తెలుసు, కానీ మా పరిస్థితి ఏంటి? నీకు అన్నీ తెలుసు కాబట్టి, అందరూ ఉన్నారు కాబట్టి నార్మల్ గా ఉంటున్నారు. కానీ మా లైఫ్ కి మా నాన్నెవరో తెలియని పెద్ద లోటు ఉంది. ఆ లోటు, మా బాధ మీకేం కనిపించడం లేదా? కనిపించినా కనిపించినట్టు ఉంటున్నారా? మా బాధ అర్థం కావట్లేదా? అర్థమైనా ఏముందిలే అని తేలిగ్గా తీసేస్తున్నారా? తండ్రి ఎవరో తెలియకపోవడం చిన్న విషయం అనుకుంటున్నారా? ఈ కేకులు, గిఫ్టులు, బర్త్డే విషెస్, ఈ సెలబ్రేషన్స్ మాకేం నచ్చడం లేదు. మీరంతా మమ్మల్ని గాలికి వదిలేసి మీ ఇష్టానికి మీరు బిహేవ్ చేస్తున్నారు. ఏయ్, నోరు ముయ్యవే. ఇదింత గారాబం చేస్తుంటే, అమితమైన ప్రేమ చూపిస్తుంటే నోటుకొచ్చినట్టు పేలుతున్నావు. కాస్త తల్లితో, తరుణ్తో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. దీని ఆరాటాన్ని అపార్థం చేసుకుంటే ఎలాగే? మిమ్మల్ని ఇంత చేసిందన్న విశ్వాసం మీకు అంత కూడా లేదా? అసలు అదెవరనుకుంటున్నారే? వాడెవరనుకుంటున్నారే? అసలు మీకు నిజం చెప్పమ్మా.
నువ్వు లోపలికి వెళ్ళు. ఇది నాకు నా పిల్లలకి సంబంధించిన విషయం. నువ్వు అనవసరంగా తలదూర్చుకో. వెళ్ళు. వెళ్తాను. నా కన్న కూతుర్ని వాళ్ళ కనికరం లేకుండా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేను. నిజంగా నువ్వు చూపిస్తున్న ప్రేమని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదని నా బాధ. ఎందుకు మీరు ఇలా ఫీల్ అవుతున్నారు? అమ్మ చెప్తానంది కదా, కాస్త టైం ఇవ్వచ్చు కదా. నువ్వు మా కన్నవే కదా, అమ్మకి మా నాన్నెవరో చెప్పమని నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్పమను అన్నయ్య, ఆవిడ గారిని ఇప్పుడే చెప్పమను. నిన్ను అన్నయ్య అంటూ గౌరవిస్తున్నాం కదా, ఆవిడ్ని అమ్మ అని పిలుస్తున్నాం కదా. ఆమె నాన్న అడ్రస్ చెప్తే సంతోషపడతామే కానీ అపార్థమేం చేసుకోం కదా. ఇన్నిసార్లు అడిగినా ఎందుకు చెప్పదు, ఎందుకు దాటేస్తుంది? చెప్పమను అన్నయ్య, మా నాన్న వివరాలు మాకు చెప్పమను. ఆవిడ చెప్తేనే మేం పూర్తిగా ఆవిడకి గౌరవం ఇవ్వగలిగేది. చూసావా నాన్న విషయం వచ్చేసరికి ఆవిడ నోరు పడిపోతుంది. మా మీద అరవడానికి ఎంత నోరైనా వస్తుంది. మేం నోరు తెరిచి అడిగేసరికి మూత పడుతుంది, తల దించుకుంటుంది. ఆవిడ తప్పు చేసినా మేం క్షమిస్తాం కానీ మా నాన్నెవరో చెప్పకపోతే ఎప్పటికీ క్షమించలేం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి గిఫ్ట్లు, బర్త్డే పార్టీలు అంటూ మా కోపం తెప్పించకండి. వచ్చాడేమో. ఇందాకే అమ్మ తిట్టి పంపించింది, మళ్ళీ వచ్చాడేంటి? ఏంటమ్మా ధరణి అలా చూస్తున్నావు? వెళ్ళి తలుపు తీ.